గ్లైడ్ మోడ్. ఇది పాసిబుల్ అయి ఉంటే మొన్న అంత పెద్ద ఎయిర్ క్రాష్ మరియు అంతమంది చనిపోయి ఉండేవారు కాదు. గ్లైడ్ మోడ్ అంటే ఏంటి? పైలట్స్ గ్లైడ్ మోడ్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? ఈ వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్లైడ్ మోడ్ అంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి ఒక 10,000 ఫీట్స్ వరకు వెళ్ళిన తర్వాత ఒకవేళ 2 ఇంజన్లు ఫెయిల్యూర్ అయినా కూడా ఆ విమానం కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణించగలుగుతుంది. దాన్నే గ్లైడ్ మోడ్ అంటారు. ఈ గ్లైడ్ మోడ్ ఎలా పనిచేస్తుందంటే 17-1 లాగా ఉంటుంది. అంటే 10,000 ఫీట్స్ ఈక్వల్ టు 3 కిలోమీటర్స్. అంటే ఒక విమానం 10,000 ఫీట్స్ నుండి వెళ్ళి 1 కిలోమీటర్ కిందికి వచ్చినప్పుడల్లా అది 17 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలుగుతుంది. అంటే 3 కిలోమీటర్లు ఇంటూ 17 51 కిలోమీటర్ల వరకు అది ప్రయాణించగలుగుతుంది. ఇలా ప్రయాణించడాన్ని గ్లైడ్ మోడ్ అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మనం చిన్నప్పుడు ఒక పేపర్ తో ఏరోప్లాన్ చేసి భూమి మీద నుండి విసిరినప్పుడు అది కొంత దూరం వరకు ప్రయాణిస్తుంది. అదే ఏరోప్లాన్ ని ఒక 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుండి విసిరినప్పుడు అది ఇంకా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. గ్లైడ్ మోడ్ సూత్రం కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఈ గ్లైడ్ మోడ్ విజయవంతం కావాలంటే ఫ్లైట్ అనేది ఖచ్చితంగా 10,000 ఫీట్స్ కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి. కానీ రీసెంట్ గా జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ అనేది విమానం ఒక 800 అడుగులు ఎత్తుకు వెళ్ళగానే ఇంజన్స్ ఫెయిల్యూర్స్ అయినాయి. అందువల్లనే పైలట్స్ గ్లైడ్ మోడ్ ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఈ గ్లైడ్ మోడ్ విజయవంతం కావాలంటే పైలట్ నైపుణ్యం కూడా చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే ఆ ఇంజన్ ఫెయిల్యూర్ అయిన ప్లేస్ నుండి ల్యాండింగ్ ఎయిర్పోర్ట్ అనేది ఎంత దూరంలో ఉంది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది.